యవ్వనుడా యవ్వన కాలమునా యేసుని కృపణిపై ఉన్నదో లేదో పరికించినావా యోచించినావా ప్రభు యేసు కాడిని మోయలేవా పరికించినావా ప్రభు యేసు కాడిని మోయలేవా యవ్వనునా యవ్వన కాలమునా యేసుని కృపణిపై ఉన్నదో లేదో పరికించినావా యోచించినావా ప్రభు యేసు కాడిని మోయలేవా పరికించినావా ప్రభు యేసు కాడిని. ఇదంతా కూడా పోర్ట్ ఏరియా. ఎప్పుడు వన్స్ అపాన్ తోమా గారు వచ్చినప్పుడు ఇదంతా పోర్ట్ ఏరియా. ఇజ్రాయెల్ ప్రాంతం నుంచి ఇక్కడికి దాదాపుగా 4900 కిలోమీటర్లు. అప్పట్లో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుండి ఆయన కొడంగలూరు చర్చ్కి వెళ్ళారు. సో అక్కడే దిగారు. ఇదంతా కూడా సీ నుంచి కనెక్టెడ్ బ్యాక్ వాటర్ లేన్ అనమాట ఇది. అదే మీరు చూసారు కదా, తోమా గారు ఫస్ట్ మొట్టమొదటిగా మన భారతదేశంలో అడుగుపెట్టిన ప్రాంతం. అక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ సముద్రం దగ్గరికి వచ్చాం. యాక్చువల్గా లాస్ట్ టైం ఇక్కడ ఓపెన్ ఉండేది, ఇప్పుడు గేట్ పెట్టారు. అది కూడా మీరు చూసినట్లయితే గేట్ ఉంది, అందుకని మన కారు లోపలికి వెళ్ళదు. కాబట్టి ఇదిగోండి, ఇదంతా కూడా వీళ్ళు చేపలు ఇలా పడతా ఉంటారు. కట్టెలతోటే క్రేన్ తయారు చేసుకున్నారు, ఇలా పడతా ఉంటారు. సరే, చేపలంటే వాళ్ళ బ్రతుకు తెరుగు కోసం వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. డిఫరెంట్గా బాగుంది. మీకు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం నుండే ఇక్కడ పోర్ట్ ఉండేది. ఇదే కొడంగలూరు పోర్ట్. ఇప్పుడు ఇక్కడ తీసేసి కొచ్చిన్లో పెట్టుకున్నారు, మెయిన్ ఇంటర్నేషనల్ పోర్టు. ఇది లోకల్గా వాడుతూ ఉంటారు ఫిష్కి, చేపలకి, దానికి దీనికి. నేను దీని గురించి మీకు ఎందుకు ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నాను అంటే, జెరూసలేము ప్రాంతం నుండి ఇక్కడికి ఇంచుమించు 4900 కిలోమీటర్లు. మోటార్ బోట్స్ లేని టైంలో జస్ట్ తెడ్డేసుకుంటా వచ్చేవి 1 గంటకి 4 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలదంట. ఆ పడవలో ఆయన 4900 కిలోమీటర్లు అంటే దగ్గర దగ్గర 4 నెలల నుండి 6 నెలల వరకు జర్నీ చేస్తానే తోమ గారు వచ్చారు. ఆ తర్వాత ఇక్కడికి రీచ్ అయ్యారు. అప్పట్లో ఎట్లాంటి లైట్ హౌస్లు లేవు, ఎట్లాంటి సిగ్నల్స్ లేవు, అలా ఉండేది. ఆయన అంతా కష్టపడి ఇంత దూరం వచ్చి మనందరికీ సువార్తను ప్రకటిస్తే మనమేమో కనీసం మన పక్కన వరకు సువార్త ప్రకటించం. ఎంత కష్టపడి ఉంటారు పాపం. 4 నుండి 6 నెలలు పడవలోనే ఉంటే ఆయన ఎలా వాష్రూమ్కి వెళ్ళాడు, ఎలా భోజనం తెచ్చుకున్నాడు, ఎలా భోజనం చేశాడు, చాలా కష్టం. అంత ప్రయాసపడి కష్టంతో వచ్చి మనకి సువార్త ప్రకటిస్తే మనం ఈరోజు రక్షణలోనికి వచ్చాం. దయచేసి మీరు కూడా ఇప్పటి నుంచి సువార్తను ప్రకటించండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.